రైతులు యూరియా దొరక్క ప్రశ్నిస్తా ఉన్నారు. రైతులు ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. గిట్టుబాటు ధర లేక వ్యవసాయం కష్టమైపోయి నా కాన్సెన్స్ లో 3 నెలలకు 4 నెలల కాలంలోనే ప్రాణాలు తీసుకుంటే ఆ ప్రశ్నకు తట్టుకోలేక మీరు ఈ రోజున ఈ యొక్క పిచ్చి మాటలను రాసి అంటున్నారు, కానీ నా మాట అనదలుచుకోలేదు. ఒక సంధి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక సుమత్ శతక పద్యాన్ని గుర్తు చేయాలనుకుంటా ఉన్నారు. అందరికీ అప్లికబుల్ ఇది. కొద్దిమంది ఆడంబరంగా మాట్లాడతారు. ఆ ముందు పదం చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆడంబరముగాను మళ్ళీ కూడా పక్క కొద్దులే, ఎందుకంటే కాలం బాగలేదు. ఇప్పుడు తెలుగు రాని వాళ్ళు కామాలు పోలీస్ స్టాపులు తీసి చదువుకునే కార్యక్రమం వచ్చింది. కంచు మోగునట్లు కనకంబు మోగునా అని కూడా ఒక పదం ఉంది. ఆలోచించి భాష మనలాంటి వాళ్ళ కోసం చెప్పి ఉంటారు. ఇవన్నీ తమర్లాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్పి ఉంటారు. ఒకసారి మీ వైరుధ్యాన్ని గమనిద్దామా? మీరు బహుశా ఈరోజు దీక్షలో ఉన్నట్లు అనిపించి తిన్నామనేది వేరో బహుశా కాషాయం లాంటి బట్టలు లాంటి అట్లాంటివి ఏదో వేసుకున్నారు. బహుశా కావిరంగు బట్టలు వేసుకున్నారు. దీక్షలో ఉన్నారేమో అనిపిస్తుంది. మీరు మతం గురించి ఏం మాట్లాడారో మరొక్కసారి రాష్ట్ర ప్రజలు వినాలి. కనుక మా వాళ్ళు అడుగుతా ఉన్నాను, దయచేసి వాటిని ప్లే చేయమని కోరుతా ఉన్నాను. కానీ అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినేది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు. మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. ఎందుకు చూపించాయంటే డీసీఎం గారు ఇంత త్వరగా ఏ కాలానికి ఆ కాలం, ఏ అవసరానికి అవసరం మాట్లాడే మాటలు. తిరుపతి లడ్డు వ్యవహారం వచ్చినప్పుడు అందులో అసలుకి ఆ రోజున ఇందాపూర్ డైరీ అనేది పెద్ద ప్రముఖంగా ఇన్వాల్వ్ అయిందని చెప్పి దానికి హెరిటేజ్ కు సంబంధం ఏందో చర్చించబడింది. ఆ రోజున మీరు మెట్లు గడిగారు. ఈ రోజున ఎందుకంటే సందర్భం కాదు కానీ ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. రామ జన్మభూమిలో పాపం బాలరాముడి డబ్బులు అక్కడ ఉన్న వాళ్ళు ఎత్తేశారని సిట్ ఒకటి ఈరోజు రిపోర్ట్ ఇచ్చింది. బహుశా ఏం చేస్తారో, మీరు ఇక్కడిని నడుచుకుంటూ పోతారేమో నాకు తెలియదు. కానీ అసలు మీరు కులం గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే అసలు కులం అనేది ఏంటి, కులం అనేది అసలు ఉండాలా అని ఇంకో మాట. ఇది మా ఊరు రోడ్ల మీద రాసింటారు. బహుశా మీ నోట్లో నుంచి స్క్రిప్ట్ రైట్ ఎవరు రాశారు దీన్ని. ఏంటంటే కులం ఎప్పుడు ఇంటి గడపలోనే ఆగిపోవాలి, గడప దాటితే మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు, మన బాధ్యత అన్నారు. ఇంకొక 10 అడుగులు వేసిన తర్వాత మాత్రమే మానవత్వం, దేశం గుర్తు రావాలి. ఎంత చక్కటి ప్రబోధకారులు మీరు. కులం ఇంట్లో ఉండాలట, ధర్మం అంటే ఇంత ఉద్దేశం భాష మతం ఏంటది, భాష కానీ సంస్కృతి కానీ ధర్మం కానీ అవి బయట ఇంట్లోకి వచ్చినాక గడప దాటితే ఉండాలట. అటు తర్వాత 10 అడుగులు వేస్తే ఈ దేశభక్తుడికి దేశము, మానవత్వం గుర్తుకొస్తాయట. ఇందులో ఉన్న కుట్ర మీకు అయ్యేదానికి అర్థమయ్యే
ఆలోచన మీకున్న అర్థం చేసుకునే మూడ్లో మీరు లేరు. మీరు చెప్పింది నిజం. ఏందంటే ఎవరి కుల ఐడెంటిటీ మార్చలేమని చెప్పారు మీరు, కళ్యాణ్ గారు. భారతదేశంలో కులం ఒక వాస్తవం. కులం మీదే సమాజం నిర్మించబడకూడదన్న అంబేద్కర్, నిర్మించబడదని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో బతున్న వాళ్ళగా చెప్పాలనుకుంటామని నేను ఈరోజు జరుగుతున్న అనేకమైన సంఘటనలకి అంబేద్కర్ బొమ్మలు పెట్టుకుందామన్నా, చివరికి పండగలు పబ్బాల్లో తప్పెట్లు కొట్టుకుందాము, వద్దు పండగ చేసుకుందామన్నా, ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ కుటుంబంలో జరుగుతున్న విషయాలు కాదు. కానీ ఒక్కసారి దయచేసి మీరు ఆర్ఎస్ఎస్ భావజాలంలో పడద్దని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మాట నేను చెప్తా ఉన్నాను స్పష్టంగా. ఎందుకంటే ఎంత అసలు దేశం గురించి మాట్లాడట, మానవత్వం గురించి మాట్లాడట. ఆయనే మాట్లాడుతూ గోద్రా సంఘటన ఎట్లా జరుగుతుంది అనేది మాట్లాడాడు అక్కడికి. సో ఐఎమ్ హంబ్లీ టెల్లింగ్ టు హిమ్, మీరు ముందు కులాన్ని అర్థం చేసుకోండి. కుల నిర్మూలనం కోసం, కులరహితమైన సమాజం కోసం భారత రాజ్యాంగం పనిచేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని కులాలకి మతాలకి సమానమైన హోదా లేక సమానమైన ప్రేమ, అన్నిటితో గౌరవంతో పాటుగా ఉండి అన్ని అభివృద్ధి కావాలని కోరుకుంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడుతూ మిగతా వాళ్ళ స్థాయి తగ్గిపోయి దిగజారుతూ మాట్లాడుతుంటే కరెక్ట్ చేయాలని చెప్పారు. నిన్న విన్నాను బాగానే, మీ ప్రొనౌన్సియేషన్ బాగా నచ్చింది నాకు. అక్కడ కులం గురించి స్థాయి దిగజారి, ఒకసారి కులం గురించి మన దగ్గర ఏముందా, కులం గురించి ఒకసారి ఆయన వినిపిస్తే కూడా బాగుండేది. మనమంతా వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి, మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కులభావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో పెట్టుకుని వచ్చాను నేను. బహుశా జాషువా గారికి తగిన క్షమాపణలతోనే జాషువా గారు భయపడుతుంటారు ఇట్లా వాళ్ళని చూసి, ఇట్లా విశ్వనరులను చూసి. విశ్వనరుడిని ప్రకటించుకోవడం ఇక్కడ ఇంకోటి నాకు ఇప్పుడు చూసింది అర్థమైంది. పాపం నేను ఐ వోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్, ఐఎమ్ బిలాంగ్స్ టు దళిత్. దాన్ని నాకు అనుమానం నాకేం లేదు, బట్ నమ్మకం లేదు నాకు. కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా, అంత పెద్ద మీటింగులో కాపు, ఒంటరి, తెలగ వాళ్ళంతా వీరంతా కుల విమానంతో సీఎం అవుతామని ఒక డయాస్ పైన మన 15 ఏళ్ల పాటు ఇతన్నే చంద్రబాబునే సీఎం చేస్తానని ప్రకటించినట్లు గుర్తు నాకు పవన్ కళ్యాణ్ గారు. జనం గమనించాలా, అంటే వేరియేషన్ కాదు, ఆ మాటలేంది అవన్నీ అని కూడా.